తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం గొప్ప విషయమన్నారు కుమారి ఆంటీ. మా హోటల్ కి వచ్చి ఫుడ్ రుచి చూస్తా అనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో విపరీతంగా రద్దీ పెరిగింది అంటున్న కుమారి ఆంటీతో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ఎస్, కుమారి ఆంటీ ఎక్కడ చూసినా కుమారి ఆంటీయే. ఈవెన్ ఇందాక మనం ఇనార్బిట్ కోహినూర్ దగ్గరికి వెళ్తే కూడా కోహినూర్ హోటల్ ఎవరు చూస్తలేరు అండి కుమారి ఆంటీ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఆంటీ అయితే ఈ రోజు ఫుడ్ దగ్గర రాలేదు, నేనే ఆంటీ దగ్గరకు వచ్చేసాను. ప్రెసెంట్ నా పక్కన కుమారి ఆంటీ ఉన్నారు. మొత్తానికి నేను కూడా ఇన్ని రోజులకి ఆంటీని చూసిన. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నామా అంటే మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతారా? నిన్న అంటే ఎప్పుడు అంటే మన సంతోషమే మనకు బలం. మీరు మాత్రం నిజంగా బలమైన వాళ్ళ. ఇంత పబ్లిసిటీ అసలు ఏంటి ఇదంతా? నేనే నమ్మలేకపోతున్నా. అది అంటే మీతో చాలా మాట్లాడాలి. అసలు ఫస్ట్ ఈ ఫుడ్ స్టాల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2011 నవంబర్ 29 స్టార్ట్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 13 years అయింది. 13 years నుంచి రాని ఫేమ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటారు? అది పబ్లిక్ సపోర్ట్. అంటే మీరు కూడా పొలిటీషియన్స్ లెక్క మాట్లాడకండి ఆంటీ, కరెక్ట్ ఉండేది ఉన్నది చెప్పు. ఎందుకంటే నేను ఇదే కదా ఎప్పుడు అదే చెప్తాను. వాళ్ళు లేనిదే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇవాళ ఆ నలుగురు వచ్చి తింటేనే కదా మన కడుపు నిండేది. మరి వాళ్ళు లేనిదే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఓకే ఆంటీ, 13 years బిఫోర్ స్టార్ట్ చేసినప్పుడు ఏమేమి ఐటమ్స్ పెడుతుండే? స్టార్టింగ్ చికెన్ లివరు ఉండేది. స్టార్టింగ్ బోటి. తర్వాత కొంచెం కస్టమర్స్ అంటే తలకాయ పెట్టొచ్చు కదా అంటే తలకాయ పెట్టాము. తర్వాత ఇలా బర్త్డే ఫంక్షన్కి ఆర్డర్లు వచ్చేవి. చికెన్ ఫ్రై అది అడిగితే వాళ్ళకి కొద్దిగా చేద్దాము హోటల్ కాడ కూడా అని అంటే బాగుంది అంటే తీసుకురావచ్చు కదా అని అంటే చికెన్ ఫ్రై. సో ఈ రీసెంట్ డేస్లో మీరు చాలా ఫేమస్ అయ్యారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఏకంగా #కుమారి ఆంటీ అని కూడా వచ్చింది. ఇదంతా మీకు చూస్తుంటే అరే ఏంటి ఇదంతా నమ్మారా? ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్? అంటే నమ్మలేదు అసలు. అంటే మొన్న ఇట్లా ఇది అయ్యేటప్పుడు కూడా నాకు అంటే ఏంటి మనమేనా ఇదేంటి 2 livers ఎక్స్ట్రా అన్నది ఇక్కడ దాకా వెళ్తుందా అంటే అది వేరేలాగా ఇదైంది చేయాలంటే అది నాకు పాజిటివ్ అదే అంటే మంచి జరిగింది అట్లా. అవును అంటే ఇప్పుడు ఇదంతా మంచిగా జరిగింది అనుకుందాము, కానీ నిన్న సడన్ గా వచ్చి మీకు ఫుడ్ పెట్టొద్దని మీ బండి ఆపేశారు. ఆపేయమనగానే ఫస్ట్ మీ మనసులో వచ్చిన థాట్ ఏంటి, ఆలోచన ఏంటి? అంటే ఆశీసాలు కుంగిపోయినాయి. అంటే దాని మీదే కదా ఏది రూపాయి కాదు 2 రూపాయలు కాదు 50,000 సరుకు నిన్న ఉండిపోయేటప్పటికి నాకు బాధ అనిపించింది. కష్టం లేకపోయినా నా పబ్లిక్కి అసలు సొమ్ములన్నా వస్తే చాలు పెట్టుకుందాం ఇదిగా అని చెప్పి ఇది చేసినా కానీ అసలు కానీ బతిమలాడినా కానీ నిన్న పెట్టలేదా అంటే మీరు? మరి నిన్న ఫుడ్ అంతా ఏం చేశారు? ఫుడ్ ఒక గిన్నె దింపాము, ఒక చికెన్ కర్రీ డబ్బా, ఒక ఫ్రై డబ్బా దింపాము అంతే. ఇంకా వచ్చారు లోపల అడిగాను, బతిమలాడాను. అందరూ దింపుకుంటున్నారు, నింపనివ్వకపోతే బతిమలాడాను. పబ్లిక్ కూడా నా వెనకాల వచ్చేసారు, ఛానల్ వాళ్ళు కూడా వెనకాల వచ్చేటప్పటికి ఇక వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సరే ఆంటీ, అదంతా అయిపోయింది వదిలేండి. ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ మీద రెస్పాండ్ అయ్యి ఆమె ఫుడ్ అక్కడే పెట్టుకోవాలి ఎవ్వరు ఆపొద్దని చెప్పారు. అంటే ఇది ఒక స్టాంప్, గవర్నమెంట్ స్టాంప్ పడింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా మాకు ఆయన ఇచ్చిన వరం ఇది. ఎందుకంటే రోడ్ సైడ్ బతికే వాళ్ళకి ఆయన ఇచ్చిన వరం. కానీ దీన్ని మనం అడ్వాన్స్ అదే ఇదిగా తీసుకోకుండా వాళ్ళని మనకింత సపోర్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ ఇవ్వాలి. మనందరికీ కూడా రోడ్ సైడ్ని బతికే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, వాళ్ళు మనకు సపోర్ట్ చేసినప్పుడు ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం. అలాంటి ప్రాబ్లమ్స్, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకా. అంటే మీరు మొన్న మా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ కిచెన్ మొత్తం చూపించి. మీ డైలీ లైఫ్ చూసే పొద్దునే లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కిచెన్లోనే, వంట పైనే, దీనిపైన ఇంత జరుగుతుంటే మీకు ఒక్కసారికి ఇంత నష్టం జరిగింది. ఒక విధంగా సోషల్ మీడియా వల్ల మీరు ఫేమస్ అయ్యారు, ఒక విధంగా నష్టం కూడా జరిగింది అంటున్నారు. దీనిపైన ఏమంటారు? అంటే వాళ్ళకు కూడా చెప్పాను, ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే అంటే వాళ్ళ వల్లే ఇవాళ పబ్లిక్ అనేది వచ్చింది, వాళ్ళ వల్లే ఈ పబ్లిక్ వల్ల. కానీ అదే నేను అంటున్నాను, ఇలా పబ్లిక్ ఉంటేనే మనం బతికేది కదా. ఆ పబ్లిక్ అనేది మనం ఇట్లా
అంటే మన స్ట్రీట్ ఫుడ్ అందరం రోడ్ సైడ్ పెట్టుకునే వాళ్ళందరం కూడా వాళ్ళు గవర్నమెంట్ మనకు సహకరించినప్పుడు అదే విధంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా, మరి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. కాబట్టి మనం ఇప్పుడు ఇక మీదట అయినా సరే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని చక్కగా అలా ఇది కాకుండా ఒక 2 సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఇట్లా అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా వచ్చింది ఏంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని, తినడానికి 50 మంది వస్తే వీడియోలు తీయడానికి చూడడానికి 50 మంది వస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తున్నారంటే అలా ఎందుకైందో కూడా నాకే తెలియదు. అది అంటే ఇప్పుడు చూసాను నేను, అంటే ఈ రోజు నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అట్లా కొంచెం ఇదయ్యి చూసాను అనమాట. లేకపోతే ఎన్ని వీడియోస్ అయ్యొచ్చినాయి అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు ఈ 2 లివర్స్ 1000 రూపాయలు, ఈ ట్రోల్స్ ఆస్తులు అమ్ముకోవాలి, ఇవేం చూడరా మీరు? ట్రోల్స్ తెలీదు, మొత్తం కిచెన్ అవును. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి అవ్వదు కదా, అన్నిటికంటే కూరగాయలు కటింగ్ చేసుకోవాలా, మళ్ళీ అల్లం అన్ని కడుక్కొని అన్ని చేసుకోవాలి. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆంటీ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. ఓకే, లాస్ట్ గా నిజంగా కుమారి ఆంటీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా? నాకు నా బ్యాంకు అకౌంట్ పుస్తకం ఇస్తాను, చూసుకోండి. కొంతమంది ఏమన్నారు అంటే కొన్ని రోజుల్లో కుమారి ఆంటీ పక్కనున్న కోహినూర్ బిల్డింగ్ కొనేస్తుంది అంటున్నారు. దానికి నవ్వొచ్చింది. అలా అన్నప్పుడు కూడా ఇట్లాగే నేను అంటున్నప్పుడు కూడా తెలియదు కదా. అలా ఉంటే రేకుల రూమ్లో ఇప్పుడు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా బిల్డింగ్లో అయితే ఇప్పటి వరకు లేను. చివరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పబోతున్నారు? ధన్యవాదాలు చెప్తాను నేను. ఆయన రుణం అయితే నేను ఎప్పటికీ మర్చిపోను ఆయనకి, నేను ఉన్నంత వరకు అయితే మాత్రం. అది మరి వచ్చి ఫుడ్ తింటా అన్నారు, ఆయన కోసం ఏమైనా వెరైటీస్ చేస్తారా? అవే ఆయనకి ఏది ఇష్టమో అది చేసి పెడతాను ఆ రోజు. ఆయన ఎప్పుడు వస్తున్నారో కొంచెం తెలిస్తే ఆయనకి ఏది ఇష్టమైతే అది చేసి పెడతాను. రేవంత్ రెడ్డికి కూడా అంటారా 2 లివర్లు 1000 రూపాయలు? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి